వేముల వీరేశం అయ్యా పిలగో ఏం మంత్రం వేసి మలుపుకున్నావు ఈ అభిమానులా ఒక్కొక్కరు నీ దండం పెడితే ఓ కథ ఒక్క తిరగలేదుగా నరనరాన ఇంకిపోలేవుగా పిలగా నువ్వు ఉప్పు లేదు కారం లేదు అమ్మ తోడు కమ్మగా ఉంది అన్నట్టు నకరకాల ఎమ్మెల్యే వేముల వీరేశమే మా జనాలకు తోడు మా పేదోళ్ళకు గూడు అని అనుకొస్తురుగా ఈ పిల్లగాడు సలగుండా ఇంతకు ఈ పిల్లగాని అమ్మాయం ఏంటంటే ఎమ్మెల్యే వేముల వీరేశము పుష్ప నరనరాన ఇంకిపోయినలా గందుకే పచ్చబొట్టు కూడా ఎంత ముద్దుగా ఒడిపించుకుంటూ చూడు రే ఇక మరి పచ్చబొట్టు సూదులకు చెయ్యి అంతా మంట మండినా పర్వాలేదు వీరేశం దంపతులు అంటే ప్రాణాలైనా ఇస్తందుకు వెనకాడను అని చెయ్యి నొప్పి పెట్టంగా మీద పేరు రాయించుకొని ఇల్లు తిరిగి ప్రచారం చేసి వీరేశాన్ని గెలిపించుకున్నాడనుల్లా ఇక మరి మా వీరేశం అన్న గెలవాలని 2 సార్లు సమ్మక్క సారక్కకు మొక్కు ఒప్పచెప్పుకున్నా మళ్ళా ఇప్పుడు కూడా నిలువెత్తు బంగారంతో మేడారం మొక్కుకొని మళ్ళా వస్తా అని అంటుండులా నిజమేనానే ఓ పిల్లగా వీరేశన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినందుకు సమ్మక్క సారక్కకు నిలువెత్తు బంగారంతో మొక్కు చెల్లించడానికి పోతున్న రాపోలు పెద్ద సరోజ దంపతులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇవాళ రావణపేటలో నిలువెత్తు బంగారం దొక్కించుకొని సమ్మక్క సారక్క మేడారానికి పోతున్నాం. నువ్వేమంటావే ఓ అన్నగారు? ఇలాంటి అభిమానులను సంపాదించుకున్న వీరేశన్న చాలా అదృష్టవంతుడు. ఈ నరనరాన ప్రతి కార్యకర్త పార్టీ అనకుండా వీరేశం అనే ఒక గొంతుకను అందరూ మనసులో పెట్టుకొని మరీ ఇలాంటి అభిమానం సంపాదించుకున్న వీరేశన్న చాలా అదృష్టవంతుడు. ఈ కాలాన ఇంకా ఇలాంటి అభిమానులను సంపాదించుకున్న మా అన్న ఇట్నే ఇంకా 5 ఏళ్ళు ఈ మంచిగా పరిపాలన చేసి మళ్ళా వచ్చేసారి మంత్రిగా గెలుపొంది అన్ని 20 ఏళ్ళు అయినా మా అన్న అట్నే ఆయురారోగ్యాలతో ఉండాలని మన సార్ అన్న. ఇక మరి నువ్వేం చెప్తావే పెద్ద మనిషి? వేముల వీరేశమ్మను గెలిపించిన కార్యకర్తలు 70,000 మెజార్టీతో ఈరోజు మన ఉపేందర్ ఆయన 75 కిలోల బంగారాన్ని ఆయన తీసుకొని సమ్మక్క సారక్కకు బయలుదేరుతున్న సందర్భంగా ఇవాళ మా నాయకులమందరము ఆయనతోటి కలిసి ఇవాళ మేము పోతున్నారని మేము కలుస్తున్నామని కోరుతున్నాం. ఓ పెద్దనా ఇక నువ్వు కూడా కానీ మేడారానికి రాపోలు ఉపేందర్ గారు అభిమాని అన్న వీరేశం అన్న ఎత్తు బంగారం తీసుకొని మేడారం జాతరకు పోవడం జరుగుతుంది. ప్రతి ఏటు ఇట్లా పోవడం జరుగుతుంది. వీరేశన్న గెలుపు కోసమే ఆయన కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్త తరఫున ఆయన మేడారానికి బంగారం సమర్పించడం జరుగుతుంది. ఇదే విధంగా భవిష్యత్తులో అన్న మంచి పదవులు మంత్రిగా ఉండాలని ఆశిస్తున్నాము. ఆ మేడారం సమ్మక్క సారక్క దీవెనతో త్వరలో అన్న మంత్రి కావాలని కోరుకుంటున్నాం. ఇక మరి ఆఖరిదాలకు నువ్వేమంటావే ఓ అన్న? మొన్న జరిగిన ఎన్నికలలో నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నాయకత్వంలో అన్న గెలవాలని కృషి చేసి అన్న గెలిచే విధంగా ముందుకెళ్ళిన మన ఉపేంద్ర అన్న గెలిచింది కాబట్టి అన్న కోరిక మేరకు సమ్మక్క సారక్క జాతరలో బంగారం పెట్టాలని నిర్ణయించుకుంది కాబట్టి ఈ రావణపేట తరఫున అన్న ఉపేంద్రాన్ని తీసుకెళ్తున్న అన్న గెలిపించే విధంగా కూడా భవిష్యత్తులో ఉన్న నాయకత్వం భవిష్యత్తులో ఉండే కార్యకర్త కూడా పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇగో గిదల్లా ఇక మొత్తానికి వీళ్ళ ఆశ ఏంటంటే వేముల వీరేశము మంత్రి కావాలని అయితట్టు చూడాలని ఇగో ఈ రకంగా యాదాద్రి భువనగిరి జిల్లా రావణపేట మండలం లీడర్లు సమ్మక్క సారక్కకు ముడుపులు కట్టి వస్తారాడనుల్లా. అమ్మా చూసిర్రా వీళ్ళ ఆశ చల్లకుండా.